మీకు తిరువన్నమల గురించి చెప్తాను కదా, అదేండి అరుణాచలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచి అరుణాచలానికి ఈ ప్రైస్ ఉంటుంది. బస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రేట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకొని ఎక్కండి. అరుణాచలం రీచ్ అయిన తర్వాత అసలు అరుణాచలంలో అలా అవుతుందని అసలు అనుకోలేదు. ఏం జరిగింది అనేది వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఆఫ్ ఆల్ అరుణాచలం బస్ స్టాండ్ నుంచి రాజగోపురానికి 3 కిలోమీటర్లు ఉంటుంది. నర్సన్న రావచ్చు, అటు ఇట్టుకొని రావచ్చు. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ చేయాలంటే మనం ముందు ఫ్రెష్ అయి ఉండాలి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఫ్రెష్ అవ్వడానికి బోల్డ్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఆంధ్రాలో ఉన్న ఏ టెంపుల్ అన్నా చూడండి, అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోయినా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా సప్లై చేస్తారు. ఫేమస్ అయిన అరుణాచలంలో వాటర్ ఫెసిలిటీ లేదంటే నేను నిజంగా షాక్ అయ్యాను. మేము పర్ పర్సన్ కి పర్ బాత్ కి 40 రూపీస్ ఛార్జ్ చేసాం. అలాగే లగేజ్ కి ఒక్కొక్క బ్యాగ్ కి 30 రూపీస్ ఛార్జ్ చేసాం. అరుణాచలం అంటే ఏంటో అనుకున్నాను, ఇంత డర్టీ ఎక్స్పీరియన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణాచలం అంటే రాజగోపురం అలాగే అరుణాచలం శివుడి గుడి అంత సూపర్ ఎక్సలెంట్. అసలు అటువంటి కల్చర్ గానీ అటువంటి కన్స్ట్రక్షన్ గానీ మళ్ళీ చూడలేము, చాలా బాగుంటుంది. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ నిర్లక్ష్యమో తెలీదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ నిర్లక్ష్యమో తెలియదు. ఫస్ట్ మనం ఏ శివలింగం దగ్గరికి వెళ్ళినా కోనేరు స్థానం ఆశించి వెళ్తాం. అంటే కోనేరు స్థానం కాదు కదా, ఇక్కడ కనీసం వాటర్ సప్లై కూడా చేయలేదు. అరుణాచలం శివుడు గుడి ఇన్సైడ్ సూపర్ అసలు, కానీ ఆ గుడి మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అరుణాచలం వీడియో పార్ట్ 2 అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే నేను ఇంకా డీటెయిల్స్ గా చెప్తాను. నెక్స్ట్ టైం మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది.